వాళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వాళ్ళే ప్రశ్నలు వేయటం, అదేవిధంగా వాళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వాళ్ళే ధర్నాలు పిలుపునియటం అన్ని కూడా కొత్త సాంప్రదాయానికి తలనెత్తున్నారు సార్. ముఖ్యంగా 2022, 23, 24 సంవత్సరాలకు సంబంధించి ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ ఛార్జెస్ దాదాపు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రజల మీద భారం మోపి దాదాపు 15,000 కోట్ల పైన ప్రజల మీద భారం వేయటం కూడా జరిగింది సార్. అదే విధంగా ఒకసారి వాస్తవాలకు వస్తే 14 నుంచి 19లో ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ₹1 కూడా మనం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా మిగులు విద్యుత్ తోటి మనం వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లో విద్యుత్ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడమే కాకుండా విపరీతంగా భారం పెంచి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన సంగతి మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదే కాకుండా ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులన్నింటిని కూడా నిర్వీర్యం చేయడం జరిగిపోయింది. దాదాపు 14 నుంచి 19 సంవత్సరాల్లో దాదాపు 7 నుంచి 8 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని మనం ఈ రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పవర్ ని తీసుకోకుండా పవర్ షట్ డౌన్ చేసేసి చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజ్ చేయడం వల్ల ఈ భారం ప్రజల మీద పడింది అనేది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ పర్చేజెస్ కొనకూడదు అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజెస్ అన్ని కూడా డౌన్ చేశాం. దాదాపు వాళ్ళైతే పవర్ పర్చేజెస్ మీద దాదాపు 10,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారు. మనమైతే పూర్తిగా దాన్ని డౌన్ చేసి మన జెన్కోని పవర్ జనరేషన్ వీటీపీఎస్ గానీ లేకపోతే కృష్ణపట్నంలో ఉన్న మన పవర్ జనరేషన్ ని విపరీతంగా పెంచి తద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు పవర్ అందించాలి, ఎక్కడ కూడా రూపాయి కూడా పెంచకూడదనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మేమైతే ఖచ్చితంగా చెబుతున్నాం, ఈ విద్యుత్ ఛార్జీలు గతంలో పెంచి ప్రజల మీద భారం వేసినవి ₹1 కూడా మనం పెంచలేదు. పదే పదే ప్రజల్లోకి క్వశ్చన్ రూపంలో గానీ ధర్నాల రూపంలో గానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల్లోకి తప్పు సంకేతాలు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనమైతే ₹1 కూడా పెంచాం. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మీద భారం వేసే ప్రసక్తే లేదని చెప్పి మీ ద్వారా సభ ద్వారా తెలియజేస్తున్నాం.